ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 3, 4 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఈ 2 రోజుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 9618966312. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. వ్యాపార సమస్యలు, చదువు, ఉద్యోగం సమస్యలు, పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూన్ 3, 4 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో వరుసగా కష్టాలు ఎదుర్కొంటూ వస్తున్నారు. మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం అనేది మీకు దక్కట్లేదు. తమకు దగ్గరైన వాళ్ళ చేతిలో మీరు మోసపోయారు. మానసికంగా మీరు విరిగిపోయారు. మీ మనస్సులో ఎన్నో బాధలను దాచుకొని ఉన్నారు. ముఖ్యంగా మీ జీవితంలో మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఎంతగానో మోసం చేశారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు మీరు చూస్తారు. ముఖ్యంగా మీరు బయటకు ఎంత బలంగా కనిపించిన గుండెల్లో ఎంత బాధ దాచుకొని తిరుగుతున్నారో దేవుడికి మాత్రమే తెలుసు. మీరు ఎప్పుడు కూడా మీ బాధలను అయితే ప్రపంచానికి చెప్పరు. మీ కష్టాలను మీలో దాచుకుంటారు. బయటికి నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల ఎన్నో బాధలు కాలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఏంటంటే ఎవరినైతే ప్రాణంగా నమ్ముతున్నారో, ఎవరినైతే మన వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి మీరు సిద్ధంగా ఉంటారు. కానీ మీ జీవితంలో ఎన్నో సమస్యలు వాళ్ళ వల్లే వచ్చాయి. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సాయం చేసిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారు. మీరు పైకి ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళు పట్టి కిందికి లాగారు. మీ జీవితంలో ఒక విషయం మీరు గమనించాలి. మీరు ఎప్పుడైనా మంచి జరుగుతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతుంది. ఒక పని పూర్తవుతుంది అనుకున్న సమయానికి ఏదో సమస్య వచ్చి మీకు వస్తుంది. మీ చేతికి డబ్బు వస్తుంది అనుకునే లోపు ఒక ఖర్చు అనేది మీ ముందర ఉంటుంది. మీరు సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీకు మనశ్శాంతిని చెడగొట్టాలని చూస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం కేవలం ఇది మీ కర్మ కాదు. మీ చుట్టూ కొంతమంది మీకు ఉన్నటువంటి వ్యక్తుల వల్ల
జరుగుతుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ విజయాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు, మీ మంచితనాన్ని వాడుకొని తమ పని చేసుకునే వాళ్ళు చాలామంది వ్యక్తులు ఉంటారు. వృశ్చిక రాశి వారు ఒక పోరాటం చేస్తున్నారు. అందరూ తమలాగే మంచి వాళ్ళు అనుకుంటారు. ఈ ప్రపంచం అంతా మనసున్న వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గరవుతారు. కొందరు మీ దగ్గర ఏమి లాభం ఉందో చూసి వస్తారు. కొందరు మీ దగ్గర నుంచి సహాయం తీసుకోవటానికి వస్తారు. మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీ జీవితంలో పెద్ద మార్పు ప్రారంభం అవుతుంది. ఆ మార్పు అనేది వాళ్లకు ఇప్పుడు మీకు నిజమైన వాళ్ళు, నటిస్తున్న వాళ్ళు ఎవరో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మీకు ఎవరికి ఎంత సాయం చేశారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా డబ్బు కోసం అడిగితే ఇచ్చారు, ఎవరైనా సహాయం అడిగితే చేశారు. ముఖ్యంగా మీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి అడిగిన వాళ్లకు సహాయం కూడా చేశారు. కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. ఈ విషయం మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటారో అంత మంచిది. ముఖ్యంగా మీ జీవితంలో పెద్ద మార్పు ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ఆ మార్పు అనేది ఇప్పుడు మీకు నిజమైన వాళ్ళు ఎవరు, నటిస్తున్న వాళ్ళు ఎవరో స్పష్టంగా మీకు అర్థం అవుతుంది. మీరు గతంలో ఎవరికి ఎంత సహాయం చేశారో ముఖ్యంగా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా డబ్బు కోసం అడిగితే ఇచ్చారు, ఎవరైనా సమస్యల్లో ఉన్నారని చెప్తే పరిగెత్తుకు వెళ్ళారు, మీ పని వదిలేసి వాళ్ళ పని చేశారు, మీ కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం సమయం కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇది నిజమైన ప్రశ్న. చాలామందికి సమాధానం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు చాలామంది కనిపించలేదు, ఫోన్ కూడా ఎత్తలేదు, మీ బాధను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి వ్యక్తులకు మళ్ళీ మీ జీవితంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కర్మ పనిచేయడం మొదలవుతుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజం బయటపడడం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలిస్తే శక్తి ఇప్పుడు ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మన దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తాయి. ఇన్నాళ్ళు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఎవరు మీకోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు గమనించగలుగుతారు. కొంతమందికి వృశ్చిక రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ పోలేకపోతున్నారు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, భాగస్వామి చేసిన వ్యాపారంలో మోసం కూడా కావచ్చు. మీరు ఆ బాధను బయటకు చూపించలేకపోతున్నారు. అది మీ మనసులో బలంగా ఉంది. రాత్రిళ్ళు ఒంటరిగా మీరు ఉన్నప్పుడు ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. నేను వాళ్లకు ఏమి తప్పు చేశాను అనే ప్రశ్న ఇప్పటికీ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం మీకు దొరకబోతుంది. ఎందుకంటే కర్మ చక్రం తిరగడం ప్రారంభం అవుతుంది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు ఏమీ చేయలేరని, మీరు ఎప్పటికీ అలాగే ఉంటారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు చేశామని గ్రహించడం మొదలు పెడతారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదని వాళ్ళకు అర్థం అవుతుంది. మీరు దూరమైన తర్వాత వాళ్లకు అదృష్టం ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. మళ్ళీ మీ దగ్గరికి దూరమైన వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొన్ని మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఒక నిజం కూడా బయటపడే అవకాశం ఉంది. ఒక పెద్ద రహస్యం మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలకు ముగింపు అయితే దగ్గర కాబోతుంది. ఇప్పుడు మీకు రావాల్సిన గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి విలువ దక్కుతుంది. ఆర్థికంగా మీకు కొంత ఉపశమనం కూడా కనిపిస్తుంది. మీపై నమ్మకం కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్ళని గుర్తించండి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఒక విచిత్రమైన పరిస్థితి మీరు ఎదుర్కోబోతున్నారు. ఒకవైపు మీకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి, మరోవైపు పాత గాయాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. మీ ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ జ్ఞాపకాలు మీ మనసులో వెనక్కి లాగుతున్నాయి. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, మార్చడం మన చేతిలో లేదు, కానీ భవిష్యత్తును మార్చడం పూర్తిగా మన చేతిలో ఉంది. అందుకే
మీరు ఇకపై ఎవరి కోసం బాధపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడంపై దృష్టి పెట్టండి. వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ సమయంలో ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే లక్షణం ఇప్పుడు కొన్నిసార్లు మీకు బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీలాంటి మనసుతో ఉండరు. కొందరు ప్రేమను, నమ్మకాన్ని, మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. కానీ మీ జీవితంలో వచ్చిన తమ పని పూర్తయ్యాక వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మీరు మారాల్సిన సమయం వచ్చింది. గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు, మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పడం, మీ కలలు, లక్ష్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నింటినీ అందరికీ చెప్పేశారు. కానీ మీరు చెప్పిన ఆ విషయానికి కొందరు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. మీ యొక్క అన్ని విషయాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందుకే కొంత మౌనంగా ఉండడం అవసరం. ప్రతి విషయం అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. మీ విజయాలు కనిపించకుండా కానీ మీ ప్రణాళికలు అందరికీ తెలియకూడదు. ఇక్కడ ముఖ్యమైన విషయం, మీ జీవితంలోకి ఇప్పుడు తిరిగి రావాలని చూస్తున్నవారు ఒకే రకమైన వారు కాదు. కొందరు నిజంగా పశ్చాత్తాపంతో రావచ్చు, కొందరు తమ తప్పు తెలుసుకొని రావచ్చు, మరికొందరు మాత్రం పూర్తిగా స్వార్థంతో రావచ్చు. వాళ్లకు మీ మీద ప్రేమ లేదు, మీ మీద గౌరవం లేదు. వాళ్లకు కావాల్సింది మీ దగ్గర ఉన్నది మాత్రమే. మీ డబ్బు కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ పరిచయాలు కావచ్చు, లేదా మీ ద్వారా వచ్చే లాభం కావచ్చు. అందుకే ఈ సమయంలో మీరు మనుషుల మాటలతో కాదు, పనులతో అంచనా వేసుకోండి. గతంలో ఒకసారి మీకు గుర్తు చేసుకోండి జరిగిన సంఘటనలు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు అవసరం కోసం. మీరు వాళ్ళను నమ్మి పూర్తిగా ఉండవచ్చు. కొంతకాలం తర్వాత వాళ్ళ అసలు రూపం మీకు బయటపడుతుంది. అప్పుడు మీరు షాక్ అవుతారు. ఇంతకాలం నేను నమ్మిన వ్యక్తి ఇతనేనా అని మీరు బాధపడవచ్చు. మీ జీవితంలో ఒక్కసారి కాదు, చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మీరు నమ్మిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచారు. కానీ ఇప్పుడు ఆ దైవం మీకు ఒక ప్రత్యేకమైన బుద్ధిని ఇవ్వబోతుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అని మీకు చాలా త్వరగా అయితే గుర్తించగలుగుతారు. ఈ సమయంలో అయితే ముఖ్యంగా ఆ దైవం యొక్క అనుగ్రహం వల్ల శత్రువులను శిక్షించడం కాదు, మనలో దాగి ఉన్న ప్రమాదాలను ముందుగానే చూపిస్తాడు ఆ భగవంతుడు. కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. కొంతమంది గురించి మీ మనసు హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా చాలాసార్లు మీ మనసు చెప్పే మాట నిజమవుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో నిజమైన వ్యక్తులు ఎవరు, నిజంగా మీతో ఉన్నవారు ఎవరు, నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరు అనేది మీకు అర్థమవుతుంది. కొంతమంది వ్యక్తులు ఎందుకు మీ అవసరాల కోసం మీ దగ్గరికి వస్తున్నారు, అవసరం తీరిన తర్వాత ఎందుకు మీ నుండి దూరం అవుతున్నారు అనేటువంటి విషయాలు మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు. ఒక పెద్ద రహస్యం మీకు ఆ భగవంతుని ద్వారా బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మీ ప్రతి విషయాన్ని అడ్డుకునేవారు, అలాగే మీపై చెడు ప్రచారాలు, మీ గురించి బయట చెడు ప్రచారాలు చేసేవారు, మీ ప్రతిభను వెనక్కి లాగేవారు, మీ విజయాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరో మీకు ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పివి అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు, మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ 2 రోజుల్లో బయటపడుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు గమనించాలి. వారికి దూరంగా ఉండండి, లేదంటే మీరు చాలా బాధపడతారు, ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఆ భగవంతుని అనుగ్రహం కూడా ఉండబోతుంది. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో దాగి ఉన్న ద్రోహులు అయితే మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఆ భగవంతుని యొక్క
అనుగ్రహం మీపై ఉండటం వల్ల వ్యాపారంలో ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోయి వ్యాపారం అనేది దినదినంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వారికి మంచి మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అది భగవంతుని ప్రసాదంగా భావించండి. అలాగే ఈ సమయంలో అయితే మీ యొక్క భాగస్వామి యొక్క పూర్తి మద్దతు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. మీ జీవితంలో మళ్ళీ కొంతమంది వ్యక్తులు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. వారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బయటికి చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు. వాళ్ళు తీపిగా మాట్లాడతారు. మీ బాధను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. వారి మనసులో ఏముందో తెలియదు. కేవలం మాటలు చూసి ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా వాళ్ళ పనులు గమనించండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో గుర్తించండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో పివి అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, డబ్బు విషయాలు అందరితో షేర్ చేసుకోకండి. మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. అటువంటి ఒక పెద్ద రహస్యం ఇప్పుడు మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ అలాంటి వ్యక్తులే అని చెప్పలేము. కొంతమంది వ్యక్తులు మాత్రం ఇలా ఉంటారని చెప్తున్నాం. ఇది ఒక యాదృచ్ఛికం కాదు, దైవం ఇచ్చే హెచ్చరికగా భావించండి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఈ 2 వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.